ఓం శాంతి 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 మూవీ రివ్యూ. ఈ మూవీ 2 hours and 10 minutes తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడం గైస్ కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. అలాగే మూవీలో స్టార్టింగ్ లో ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఎంగేజింగ్ గా, అలాగే కొంచెం బాగుంటుంది. మన హీరో క్యారెక్టర్ కావచ్చు, అలాగే మన హీరోయిన్ క్యారెక్టర్ కావచ్చు, స్టార్టింగ్ లో ఇంట్రెస్ట్ గా కొంచెం బాగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎప్పుడైతే మూవీలో ఒక చిన్న కాంప్లెక్ట్ వస్తుందో అప్పటి నుంచి మూవీ మొత్తం చేంజ్ అయిపోతా ఉంటది గైస్. లిటరలీ గైస్ నాకైతే సెకండ్ హాఫ్ మీద ఇరిటేషన్ వచ్చింది అనమాట. ఏంట్రా ఎంత లాగ్ గా వెళ్తుంది ఏంటి అనేసి. సెకండ్ హాఫ్ లో ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ అవుతాయి, స్టోరీ చేంజ్ అవుద్ది, అంతా చేంజ్ అయిపోద్ది. ఎప్పుడైతే అలా చేంజ్ అయిపోద్దో అప్పటి నుంచి గైస్ నాకైతే మూవీ అయితే అసలు ఎక్కట్లేదు అనమాట. చాలా అంటే చాలా లాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మన హీరోయిన్ క్యారెక్టర్ ని తీసుకోలేకపోతున్నాం అనమాట. ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనేసి మనం తీసుకోలేకపోతున్నాం. మన హీరోయిన్ క్యారెక్టర్ ని ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారు, కాకపోతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. అలాగే మన హీరో క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ లో ఒక లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మళ్ళీ వేరేలాగా ఉంటుంది. అసలు నాకు అనిపించింది గైస్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మూవీ నేమ్ దెబ్బకి దెబ్బ అని పెట్టాల్సింది. ఎందుకంటే మన హీరో మన హీరోయిన్ ని కొట్టాడంట, అందువల్ల మన హీరోయిన్ కొట్టిందంట. అసలు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ దెబ్బకి దెబ్బ నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు గైస్. లిటరలీ నాకైతే ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఏంటర్ బాబు ఈ తలనొప్పి అనిపించింది నాకు. సరే ఇదంతా ఓకే, క్లైమాక్స్ ఏమన్నా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాడంటే లేదనమాట. క్లైమాక్స్ ఇంకా మహా దారుణంగా ఉంది. ఎక్కడ గైస్ వీళ్ళు క్లైమాక్స్ అయితే వీళ్ళు పర్ఫెక్ట్ గా జస్టిఫై చేయలేదన్నమాట. అలాగే ఈ మూవీ రీమేక్ మూవీ అంట, మలయాళంలోది మన తెలుగులో రీమేక్ చేశారు. ఆ మూవీ ఎలా ఉంటుందో ఏమో మరి, నేనైతే చూడలేదు, కానీ మీరు చూస్తుంటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో ఏంటి అనేసి. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత ఏం జరిగింది, మన హీరోకి ఎన్ని కష్టాలు వచ్చాయనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే సెకండ్ హాఫ్ లో ఏదో ఒక సీన్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది గైస్, అంతే, ఇంకేం డిస్టర్బ్ చేయదు అనమాట. అది కూడా అలా వచ్చి అలా వెళ్తాది, మరీ అంతేం డిస్టర్బ్ చేయదు. ఇంకా మూవీలో బ్రహ్మాజీ గారు ఉంటారు గైస్, ఆయన క్యారెక్టర్ కూడా మరీ అంతేం లేదనమాట. అతని క్యారెక్టర్ అయితే ఇంకా కొంచెం బాగా యూస్ చేసుకోవచ్చు. మూవీలో వీళ్ళు ఏదో ట్రై చేద్దాం అనుకున్నారు, అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ అందరూ బాగా చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే అందరి చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, నాకైతే స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఓకే అనిపించింది గైస్. ఇంకా మిగతాది మొత్తం నాకైతే నచ్చలేదు. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.